స్తుతించినట్టయితే దేవుడు నిజంగానే ఆ ప్రార్థన నెరవేర్చడు. ఆ ప్రార్థనకి విన్నపాలు ఆలకించడు గనుక కాసేపు తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తాడో వారే పరలోక రాజ్యానికి చేరగలుగుతారని కూడా దేవుని వాక్యము శ్రేష్టంగా పలుకుతుంటున్నాయి గనుక కాసేపు ప్రభు అని నోటితో మాత్రమే స్తుతించే వారిగా మనం ఉండకుండా హృదయం నుంచి దేవుని దగ్గర మాట్లాడదామా. ప్రభు ఈ యొక్క వారం అంతా కూడా ప్రభు నా తండ్రి నీకు విరోధమైన మాటలు ఒకవేళ నేను మాట్లాడి ఉంటున్నామేమో, మా అవయముల ద్వారా మా యొక్క ఆలోచన వలన, తలంపుల వలన, మా చూపుల వలన మేము ఎక్కడైనా తప్పిపోయి ఉంటున్నామో నాయన ఒకసారి మమ్మల్ని సరిచేయమని అడుగుదామా దేవుని యొక్క సముఖంలో. నీకే స్తోత్రం 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 స్తోత్రం. కనికరించే దేవుడును మాత్రమే నాయన అయ్యా, కాపాడే దేవుడును మాత్రమే తండ్రి, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడానికే స్తోత్రం 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 స్తోత్రం. ఈ లోకంలో మనుషులు ప్రభు నా తండ్రి యేసయ్య క్షమించలేరు కానీ నా తండ్రి అయ్యా నాయన మాట చెప్పి మర్చిపోవచ్చు ప్రభు నా తండ్రి. ఓ పైన ప్రభు నా తండ్రి మాటకు మాత్రమే నిన్ను క్షమించి వేశానని మాటకి పలుకుతారు కానీ ప్రభు నా తండ్రి అయ్యా నువ్వు మాత్రమే క్షమించే దేవుడయ్యా, నువ్వు మాత్రమే మన్నించే దేవుడయ్యా. అయ్యా ఈ యొక్క సమయం అందు ప్రభు నా తండ్రి నువ్వు మాత్రమే మమ్మల్ని క్షమించండి ప్రభు నాయన, నీకే వందనాలు. నువ్వు మాత్రమే శోపుతో కడిగి తెల్లగా మమ్మల్ని మార్చుమని అడుగుచుంటున్నాను అయ్యా. నీ వాకు శక్తిని పంపండి దేవానికే స్తోత్రం. నీకే వందనాలు 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 వందనాలు. నీకే వందనాలు 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 వందనాలు. నీకే స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ 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 ఆమేన్. అవును ప్రభువా, ఎవరికైనా దుఃఖపరిచి ఉంటున్నామేమో, నువ్వు అనుకుని ఉంటున్నావేమో నేనే పాపము చేయలేదు, నాలో ఏ తప్పు లేదు, నేను నిర్దోషిని, నేను అనుదినం చర్చకు వస్తుంటున్నాను, నేను చర్చిలో జరగాల్సిన అన్ని కార్యక్రమంలో నేను పాలి భాగస్తుడిగా ఉంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, బైబిల్ చదువుతూ అన్ని కానికేస్తుంటున్నాను, అన్ని చేస్తున్నాను, నేను కరెక్ట్గా దేవుని సముఖంలో నడుస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. ప్రేమన సంగమా, చిన్న మాట అయినా చిన్న పాపమైనా అది పాపమే, చిన్న తప్పైనా అది తప్పే. దేవుని సముఖంలో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందనని దేవుని లేఖనం తేట తెలివిగా సెలవిస్తుంటున్నది. ఒకవేళ మనలో అతిక్రమమును దాచిపెట్టుకొని నాలో పరిశుద్ధత ఉంది, నేనే తప్పు చేయలేదు అని నువ్వు అనుకున్నట్టయితే నువ్వు దేవుని దూషించేవాడు అవుతావు. ఈరోజు శోధనకు నువ్వు పాలైపోతావు కనుక ఆ రీతిగా కాకుండా ప్రతిదీ దేవునికి తెలుసండి. నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నిన్ను ఎరిగిన దేవుడు అంటున్నాడు. నీ నడక నీ పడక దేవుడు చూస్తుంటున్నాడు, నువ్వు మాట్లాడుతున్న రీతిని దేవుడు చూస్తుంటున్నాడు, నువ్వు చూపులను దేవుడు కనిపెడుతూ ఉంటున్నాడు, నీ నడవడిక నీ ప్రవర్తన నీ ఆలోచన అంతటిలో దేవుడు చూస్తూనే ఉంటున్నాడండి. నువ్వు అనుకోవచ్చు నాడు గోడల మధ్యలో నేను తప్పు చేస్తున్నాను, నాకు నా తల్లిదండ్రులు చూడటం లేదు, నా బంధుమిత్రులు చూడటం లేదు, నా భర్త చూడటం లేదు, నా భార్య చూడటం లేదు, నా తల్లిదండ్రులు చూడటం లేదని ఈరోజు ఈ లోకంలో ఎవ్వరు చూడకపోయినా నిన్ను నన్ను సృష్టించిన యెహోవా రఫా చూస్తూనే ఉంటున్నాడండి. అది గుర్తు తెచ్చుకొని ఒక్కసారి నా పక్కన నా తండ్రి మాత్రమే ఉంటున్నాడు ఇంకా భావముతో తండ్రి దగ్గర మాట్లాడదామా. నీ హృదయం ఇప్పి మాట్లాడు. ఓ పశ్చాత్తాప పడడంలో అస్సలేమి తప్పు లేదండి. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో ఎవరైనా ఇంటే నేను పాపం చేశానని అందరూ అనుకుంటారని కాదు. ఈ రోజు నువ్వు పశ్చాత్తాప పడాలి, తండ్రి దగ్గర పశ్చాత్తాప పడాలి. నువ్వు సరైన సమయానికి వచ్చి ఉంటున్నావు, నువ్వు పశ్చాత్తాప పడి క్షమించమని అడిగినట్టయితే తండ్రి మెత్తని హృదయముతో నిన్ను నన్ను శుద్ధీకరించబోతుంటున్నాడు ఈరోజు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ 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 ఆమేన్. నీకే వందనాలు వందనాలు వందనాలు. చిన్న కలశము, చిన్న పాపము ప్రభువా పెద్ద ఆశీర్వాదానికి పోగొట్టుతుందయ్యా. అయ్యా నీ లేఖనం సెలవిస్తుంటున్నది నా తండ్రి, భయపడకము చెడికము, నీ తోడుగా నేను ఉంటున్నానని. అయ్యా నీ తల వెంట్రుకలను లెక్క పెట్టి ఉంటున్నానన్న దేవానికి స్తోత్రం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీకే వందనాలు 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 వందనాలు. ఒప్పుకో. ఇదే సరైన సమయం, ఇదే సరైన సమయం. దేవుని యొక్క సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితేనే ఈరోజు నువ్వు ఆరాధనలకు అడుగు పెట్టగలవు, ఈరోజు శిష్యామలమైన ఆరాధనను చేయగలవు, మనస్ఫూర్తిగా తండ్రి దగ్గర నువ్వు మాట్లాడగలవు, యథార్థ హృదయముగా నువ్వు దేవుని దగ్గర ఉండగలవు. గనుక లోపల ఒకటి
బయట ఒకటి ఉండకుండా దయచేసి యథార్థ హృదయముతో దేవుని స్తుతించు అయ్యా. నీకే వందనాలయ్యా. అయ్యా పక్క ఇంటి వారి దగ్గర, ముందింటి వాళ్ళ దగ్గర, వెనకాలింటి వారి దగ్గర అయ్యా నైనా అబద్ధం మాట్లాడానువేమో, ఒకవేళ ప్రభు చాడులు చెప్పావేమో, అది కూడా నీ చెంతకు పాపముగా ఎంచబడతాది గనుక అయ్యా దయతో క్షమించమనడుగు, క్షమించమనడుగు, క్షమించమనడుగు. ఓ థ్యాంక్ యూ జీసస్. నేను పనికి వెళ్ళిన చోట ఓ చెడుగా మాట్లాడానయ్యా, ఓ సహోదరులతో ఈ రీతిగా మాట్లాడానయ్యా, ఓ సహోదరితో ఈ రీతిగా మాట్లాడగలిగానయ్యా, అది కూడా పాపంగా ఎంచబడతాది గనుక అది కూడా క్షమించమని అడుగుదామా, క్షమించమని అడుగుదామా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా. ఆచుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను, కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే 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 నమ్ముతున్నానయ్యా యేసయ్యా. నన్ను నన్ను వీడి పోగోక యేసయ్యా, నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. నిన్నే నిన్నే నమ్ముతున్నానయ్యా. నన్ను నన్ను వీడి పోగోక చేయని నేరములు, చేయని నేరములంట గట్టినా, చేత కాని వాడను చేదరించినా, చేయని నేరములంట గట్టినా, చేత కాని వాడవని చేదరించినా, చీకు చింతలే నన్ను చుట్టినా, చెలిమి చేతికి నన్ను చేర్చినా, చీకు చింతలే నన్ను చుట్టినా, చెలిమి చేతికి నన్ను చేర్చి. నిన్నే 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 నమ్ముతున్నానయ్యా. నన్ను నన్ను వీడి పోబోక యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముతున్నానయ్యా. నన్ను నన్ను వీడి పోబోకయ్యా. ఈరోజు మనసులు
నువ్వు చేయలేని తప్పుకి, నువ్వు చేయలేని నేరానికి నీకు తోసివేస్తుంటున్నారేమో, నీ మీద భారం పెడుతుంటున్నారేమో. నువ్వు అనుకోవచ్చు, ప్రేమైన సంగమా, ఈ లోకమంతా విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు వదిలివేసిన, నీ బంధుమిత్రులు నిన్ను విడిచిపెట్టిన, నీ అన్నా తమ్ములు నిన్ను వదిలివేసిన దేవుడు నిన్ను ఏడబాయడు. ఆ నమ్మకముతో భారముతో దేవుని సముఖంలో ఓ నీకే స్తోత్రమయ్యా. విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదయ్యా. అయ్యా నడిపించే దేవుడు నువ్వు మాత్రమే నా తండ్రి. అయ్యా నడిపించే యెహోవా రఫా నువ్వు మాత్రమే అని అడగదామా. నీకే స్తోత్రం. మన అతిక్రమములు, మన పాపములు అన్నీ దేవుడు చూస్తుంటున్నాడు. అన్నిటిని కూడా, మన ప్రార్థన కూడా దేవుడు విన్నాడనే నమ్మకముతో సుంకరి చేసిన ప్రార్థన మనం ముమ్మారు చేసుకుందాం. సుంకరి తాను ఏ రీతిగా తగ్గించుకొని దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేశాడు. ఆ తగ్గింపు స్వభావము, ఆ తగ్గింపు దీన మనసు మనకు ఉండాలండి. ఈరోజు మనకు అన్నీ తెలుసు, నాకు ఆరాధన తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు పాట తెలుసు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ రోజు పరిశుద్ధుడు కూడా అదే చేశాడండి. చర్చిలో వచ్చాడు, గబగబ ప్రార్థన చేశాడు, బైబిల్ చదివాడు, కానుక వేశాడు, వెళ్ళిపోయాడు. కానీ సుంకరి చేసిన ప్రార్థన మాత్రమే దేవుడు విన్నాడు. కానీ ఆ పరిశుద్ధుడు చేసిన ప్రార్థనకి దేవుడు అంగీకరించలేదు. ఈరోజు నువ్వు సుంకరి లాంటిది తగ్గింపు స్వభావం నీలో ఉందా? తగ్గింపు స్వభావంతో నువ్వు దేవుని దగ్గర, నువ్వు దేవుని సముఖంలో నిలబడి ఉంటున్నావా? దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఓ గుమ్మం ఎదుట ఎంతరే తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేశాడు. తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడని దేవుని లేఖనం సెలవిస్తుంటున్నది. ఒకవేళ తగ్గింపు స్వభావం లేక, నాకు అన్ని తెలుసు అనే గర్వంతో నువ్వు నడుస్తుంటున్నావేమో. గర్వము ఏదో ఒక రోజు పడిపోతుందండి. ఆ గర్వ హృదయమును దేవుడు తీసివేయలాగున. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, దీన పాపిన నన్ను కరుణించుము. దేవా, దీన పాపిన నన్ను కరుణించుము. దేవా, దీన పాపిన నన్ను కరుణించుము. దేవుడు కనికరించే దేవుడు, కరుణామయుడు గనుక దేవుని యొక్క సమయంలో కాసేపు లేచి నిలబడి దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుని యొక్క మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. ఈరోజు నిలబడి ఉంటున్నావు అంటే దేవుని కృప మాత్రమే. నువ్వు నిలబడి ఉంటున్నావు అంటే దేవుని కృప మాత్రమే. ఈరోజు సెల్లో కానీ, యూట్యూబ్లో కానీ చూసినట్టయితే, వాట్సాప్లో కావచ్చు, పైన మనకు తెలీదు, మనం మన యొక్క నార్మల్ ప్రాంతంలో నివసిస్తుంటున్నా. బయట చూసినట్టయితే చాలా, ఒక్కొక్క రోజుకి చాలా మరణాలు జరుగుతుంటూనే ఉంటున్నాయి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో లేనిపోని వ్యాధులను ద్వారా పట్టి పీడిస్తూనే ఉంటున్నారండి. ఈరోజు ఆ యొక్క స్థితిలో దిగజారిపోకుండా ఈరోజు సజీవ లెక్కలో నిలబడి ఉంటున్నావంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అని తెలుసుకొని దేవుని స్తుతించు. నేను ఆరోగ్యంగా ఉంటున్నానంటే నీ కృపనైనా, నేను ఆరోగ్యంగా ఉంటున్నానంటే నీ కృప తండ్రి, నేను క్షేమంగా ఉంటున్నానంటే నీకే నీ కృప మాత్రమే అని దేవుని యొక్క సముఖంలో స్తోత్రం చెప్పు. అయ్యా నీకే వందనాలు. అబ్రహాము దేవానికే స్తోత్రం అని చెప్పు. ఇషాకు దేవానికే స్తోత్రం, యాకోబు దేవానికే స్తోత్రం. ఓ నీకే వందనాలు. గొప్ప దేవానికే స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి వందనాలు.
జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేని. కృపల ద్వారా మాత్రమే నాకు ఊపిరి నాయనా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి ఎప్పుడో మట్టికి మరిగిపోయిన జీవితాన్ని ఇంతవరకు నువ్వు బ్రతికి ఉన్నావంటే దాని కృప మాత్రమే. ఆలోచనలే కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, 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 నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని
మనతో దేవుడు మాట్లాడిన రీతిని బట్టి ఆ నామానికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. మనకి స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలయ్యా. యోగత ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకొని ప్రభు నా తండ్రి, మేము చేసిన చిన్నపాటి ఆరాధన చేతిలో సమర్పించుకుంటున్నామయ్యా. నీ నామానికి మాత్రమే మహిమార్థంగా ఉంటున్నట్లు కార్యములు జరిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మాత్రమే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.